వెల్కమ్ బ్యాక్. గురుకులాలు శిష్యులకు విద్యాబుద్ధులు చెప్పే గురువులు కొలువుండే విద్యాలయాలు. కానీ ఇది ఒకప్పుడు. ఇప్పుడు గురుకులాలు నేరాలకు అడ్డాలవుతున్నాయి, అఘాయిత్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. ఇటీవల ఇద్దరు గురుకుల విద్యార్థినులు అనుమానాస్పద మృతి సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. అసలు ఈ అఘాయిత్యాలకు కారణమెవరు? చదువులకు నిలయంగా ఉండాల్సిన చోట ఈ దారుణాలేమిటి? తప్పిదమెవరిది? హాస్టల్ నిర్వాహకులదా, మన ప్రభుత్వానిదా? అది వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల. ఇక్కడ 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినీలు చెన్నారావుపేట శివారు జల్లిగుట్టలో శవాలుగా కనిపించడం కొద్ది రోజుల క్రితం తీవ్ర కలకలం రేపింది. పర్వతగిరి మండలం నారాయణపురం గ్రామ శివారు కమ్మాలకుంట తండాకు చెందిన భూమిక, ప్రియాంకలు గత ఏడాది నవంబర్ 23న హాస్టల్కు వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి అదృశ్యమయ్యారు. డిసెంబర్ 27న శవాలై కనిపించారు. ఆత్మహత్య అని చెప్తున్న అమ్మాయిల మిస్సింగ్ వెనుక మిస్టరీ ఉందన్న చర్చ జరుగుతోంది. ఇది మర్చిపోకముందే మరో ఘటన వరంగల్ జిల్లాలో చర్చనీయాంశమైంది. జిల్లాలోని గూడూరు మండలం చెర్లతండాకి చెందిన మరో విద్యార్థిని ఆశ్రమ హాస్టల్ నుంచి కనిపించకుండా పోయింది. తండ్రి ఫిర్యాదుతో గాలింపు చేసిన పోలీసులు జఫర్గఢ్ మండలం దార్నేపల్లి దగ్గర బాలికను గుర్తించారు. దార్నేపల్లికి చెందిన చంద్రయ్య బాలికకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని విచారణలో తేలింది. అతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇవే కాదు, ఇలాంటివి ఎన్నో. అన్నింటికీ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లే కేంద్ర బిందువులు అవుతున్నాయి. వరంగల్ జిల్లాలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో అఘాయిత్యాలు ఎక్కువవుతున్నాయి. బయటపడుతున్న వాటి సంగతి సరే, బయట పడని వాటికి లెక్కే లేదు. ఈ దారుణాలకు కారణమెవరన్న చర్చ జరుగుతోంది. చదువుకు నిలయాలుగా ఉండాల్సిన హాస్టళ్లు, పాఠశాలల్లో ఇలాంటి ఆగడాలేంటి? హాస్టల్లో చదివే బాలికలకు బయట వ్యక్తి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకునేంత వరకు వెళ్ళిందంటే హాస్టల్లో బాలికల భద్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫెయిల్ చేసిండంట సార్. అయితే ఇప్పుడు మీరు మీ బ్యాచ్ని కూడా నా మీద ఎలాగైనా మీరు ఏమైనా అనాలి, కానీ బయట ఎవరికైనా ఏమైనా అంటే నేను కూడా ఇప్పుడు మీ మీద ఇలాగనే చేస్తానని బెదిరిస్తాను సార్. అయితే మేము భయపడి ఎవరికి చెప్పాలి. ఈ మధ్య కాలంలో జిల్లాలోని హాస్టళ్లలో పోకిరీల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. హాస్టళ్లలో రాత్రి వేళల్లో సిబ్బంది లేకపోవడం, వార్డెన్ల నిర్లక్ష్యంతో బయటి వారు బాలికలకు వలవేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఇక హాస్టళ్లలో బాలికలకు రక్షణగా నిలవాల్సిన సిబ్బంది కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బాలికలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేసింది. సాధారణంగా ఈ స్కూళ్లలో మహిళా సిబ్బందినే నియమించాలి. కానీ బాలికల పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. స్కూళ్లను ఏర్పాటు చేయటంలో చూపిన ఉత్సాహం మహిళా సిబ్బంది నియామకంలో చూపించకపోవటం విద్యార్థినులకు శాపంగా మారుతోంది. వరంగల్ జిల్లాలో రాజు విద్యా మిషన్, సాంఘిక సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్ర గురుకుల సొసైటీ, ఐటీడీఏ ఆధ్వర్యంలో మొత్తం 76 బాలికల గురుకుల పాఠశాలలున్నాయి. ఐటీడీఏ పరిధిలోని గిరిజన బాలికల పాఠశాలలో బోధనేతర సిబ్బందిలో పురుషులే ఎక్కువ ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. జిల్లాలోని పలు ఆశ్రమ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా పురుష ఉపాధ్యాయులతో నడుస్తున్నాయి. ఇవన్నీ అధికారులకు తెలిసినా తీసుకుంటున్న చర్యలు శూన్యం. ఇది నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల. 2007 నుంచి ఈ హాస్టల్లో అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కొందరు పంతుళ్లు అభంశుభం తెలియని అమ్మాయిల్ని ప్రేమ పేరుతో మోసం చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల భూమిక, ప్రియాంక అనే ఇద్దరు విద్యార్థుల్ని అనుమానాస్పద మృతితో గురుకుల పాఠశాలలో అరాచకాలపై అనుమానాలు బలపడుతున్నాయి. సార్ల వల్లే మాపై లైంగిక దాడులు జరుగుతున్నాయని, గురువుల స్థానంలో ఉన్నవారు కీచకులుగా వ్యవహరిస్తున్నారని విద్యార్థినులు వాపోతున్నారు. మా స్కూల్లో సార్ వాళ్ళు అమ్మాయిలు వాళ్ళ బిహేవియర్గా ఉండడం సార్, అమ్మాయిలేమో సార్ వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వరు సార్. మళ్ళీ ఇక్కడ మేము ఎంతమంది గర్ల్స్ ఉండగా టీచర్స్ అంటే సార్లు ఎవరు ఉండకూడదు సార్. అందరూ మాకు లేడీ టీచర్లు, స్టాఫ్ మొత్తం లేడీ టీచర్లు రావాలి సార్. మా బాధలు మేము ఎలా చెప్పుకోవాలి సార్. బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో కాపలాదారులు, అటెండర్,
వంట మనిషి నుంచి బోధనేతర సిబ్బంది వరకు మహిళల్ని నియమించాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. తప్పని పరిస్థితుల్లో పురుషులను నియమించుకోవచ్చు, అది కూడా 50 ఏళ్ల పైబడిన వారిని నియమించాలి. కానీ అధికారులు నిబంధనలను పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులే లేకుండా వంట మనిషి, కాపలాదారి కూడా మగవాళ్లనే నియమిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. చెప్పే మాకు సెంగులాల్ సార్ ఉండేవాడు సార్. కానీ ఆ సార్ పోయిన ఇయర్ లాస్ట్ ఇయర్ ఏమో సార్ అక్కను సార్ ఏమో లవ్ చేసుకున్నారు సార్. టీచర్స్ మాత్రం ఎవరు లేరు సార్. మేము సార్ వాళ్ళతో చెప్పుకుంటే వాళ్ళేమో సార్ వేరే మీనింగ్ లో వెళ్ళిపోతున్నారు సార్. కానీ మాకు లేడీ టీచర్స్ కావాలి సార్. రెసిడెన్షియల్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే 4 బాలికల రెసిడెన్షియల్ పాఠశాలల్లో నిబంధనల ప్రకారం మహిళా సిబ్బంది నియమించాలని ఉద్యోగులు కోరుతున్నారు. సిబ్బంది తక్కువగా ఉన్నారన్న కారణంతో పురుషులను, అది కూడా 50 ఏళ్లలోపు వారిని నియమించడాన్ని తప్పుపడుతున్నారు. ఐటీడీఏ పరిధిలో 17 గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలున్నాయి. వీటిలో 342 మంది మహిళా ఉపాధ్యాయులు అవసరం ఉండగా కేవలం 107 మందే మహిళలు ఉన్నారు. పురుషుల్లో 134 మంది రెగ్యులర్ టీచర్లు, 101 మంది సిఆర్టీ ఉపాధ్యాయులు ఉన్నారు. ఇంతమందికి ఇక్కడ ఉద్యోగం ఇవ్వడానికి కారణాల్లో మహిళా సిబ్బంది కొరత ఒకటైతే రాజకీయ ఒత్తిళ్లు మరో కారణం. మాలో ఎవరైనా ఉన్నప్పటికీ వాళ్ళని కఠినంగా శిక్షిస్తూ రిమూవల్ సర్వీస్ నౌకరి నుంచి తొలగించాలి సార్. అదే పిల్లలు మళ్ళీ ఆడపిల్లలంటే ఎవ్వరు కూడా వాళ్ళకి కన్నెత్తి చూడకుండా ప్రభుత్వం మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి సార్. ఎంతటి వారైనా వాళ్ళకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ ఎవరో చేసినటువంటి దురాక్రమణను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధ్యాయుల మీద నెట్టి మానసిక క్షోభకు మాకు గురి చేసేటటువంటి విధంగా ఈ ప్రయత్నంలో భాగంగా అందరూ మాకు వేలెత్తి చూపడం జరిగింది. ఎవరైతే పూర్వం కావచ్చు లేదా ప్రస్తుతం పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఎవరున్నా కానీ వాళ్ళను కఠినాదిగా శిక్షించాలని కోరుతున్నాము. తమ శాఖ పరిధిలో నడిచే గురుకుల పాఠశాలల బాగోగులని ఆయా శాఖలే చూసుకోవాలి. పూర్తిగా మహిళల్ని నియమించడం, ప్రహరీ గోడ నిర్మించడం, గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం లాంటి చర్యల ద్వారా హాస్టళ్లలో బాలికలపై అఘాయిత్యాల్ని తగ్గించవచ్చు. మరిన్ని దారుణాలు జరిగేలోపైనా అధికారులు మేల్కొంటారేమో చూడాలి.